హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక 2 రకాల స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఒకటే పిండి ప్రిపేర్ చేశాను. కానీ స్వీటు, హాటు 2 ప్రిపేర్ చేశానండి దానిలోనే. తక్కువ పదార్థాలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. బయట చక్కగా క్రంచీగా, లోపల జ్యూసీగా పాకంతో చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. తర్వాత ఈ హాట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి తయారు చేసి పెట్టారంటే వాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి. బయట కొనమని కూడా అడగరు. ఇంట్లోనే ఇవి ప్రిపేర్ చేయమని అడుగుతారండి. అంత రుచిగా ఉంటాయి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఈ స్వీటు, హాటు ప్రిపేర్ చేసుకోవటానికైతే ఒక బౌల్ తీసుకొని దానిలో జల్లెడ పెట్టుకొని ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకున్నానండి. మైదా పిండిని వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకుని పిండి, నెయ్యి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మనం చేతితో గట్టిగా ఇలా నొక్కితే ఒక ముద్దలా తయారవ్వాలండి. అలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటా దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మనకి మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మనకి మెత్తగా కూడా ఉండకూడదండి. పిండి కొద్దిగా సాఫ్ట్‌గానే ఉండాలి. ఇలా మొత్తం పిండినైతే కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండి మొత్తాన్ని బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా పిండిని కలిపితే అంత క్రిస్పీగా వస్తాయండి ఈ స్వీట్ అయితే మనకి. పిండిని చూడండి ఇలా మెదుపుకుంటా మొత్తం బాగా కలుపుకున్నాం కదా! దీన్నైతే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపైతే స్వీట్ కోసం పాకం పట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకున్నానండి. దానిలో ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని పాకాన్ని పట్టుకోవాలి. పాకం అంటే మనకు మరీ ముద్ర పాకం ఏం అవసరం ఉండదండి. జస్ట్ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కుంకుమ పూరేకులు వేసుకున్నానండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ కుంకుమ పూరేకులు వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకున్నాను. పాకాన్ని ఒకసారి కలుపుకొని పాకం అయితే ఒకసారి 2 వేల మధ్య పెట్టుకుని చూస్తే అంటుకుంటే సరిపోతుందండి. పాకం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈ లోపు ఇదంతా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకున్నానండి. మైదా పిండి, నెయ్యి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక క్రీమీగా వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా వచ్చింది కదా! దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పిండినైతే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి! ఆ పిండినైతే తీసుకోవాలి. తీసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక చపాతీ పీటని తీసుకుని దాని మీద ఇలా రోలర్‌లా తయారు చేసుకోవాలండి. మనం ఏ సైజులో అయితే స్వీట్ తయారు చేసుకుంటామో ఆ సైజులో చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను మొత్తాన్ని కట్ చేసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. దాన్ని చిన్న బాల్స్‌లా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదండి! దాన్ని తీసుకుని చిన్న చపాతీల్లా పల్చగా తయారు చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత పల్చగా తయారు చేసుకోవాలి. మరీ పల్చగా చేసినా సరే మనకి అడుగు మొత్తం అంటిపోయి రాదండి పీట నుంచి. ఇప్పుడు ఈ చపాతీ పల్చగా తయారు చేసుకున్నాం కదండి! దీని మీద మైదా పిండి, నెయ్యి మిశ్రమం తయారు చేసుకున్నాం కదా! దాన్ని చపాతీ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి, మైదా పిండి మిశ్రమం వేయడం వల్ల మనకి పొరలుగా వస్తుందండి. లేదంటే ఒకదానికి ఒకటి అంటిపోతుంది. తర్వాత చాకుతో ఇలా మొత్తాన్ని కట్ చేసుకోవాలి మిడిల్‌లో. కట్ చేసుకున్న తర్వాత దీన్ని స్లోగా మడత పెట్టుకోవాలండి. మనకి మరీ అంటుకున్నట్టు వస్తుంది అడుగు. స్లోగా మడత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని మడత పెట్టుకున్నాం కదా! దీన్ని ఒకసారి ఇలా కొద్దిగా సాగదీసుకుని మిడిల్‌లోకి ఇలా చుట్టుకుంటే సరిపోతుందండి. అంటుకుపోతుంది. ఇలా ఒకసారి మనకి గట్టిగా నొక్కితే సరిపోతుందండి. అసలు ఆయిల్‌లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తాన్ని ఇలా కట్ చేసుకుంటా తయారు చేసుకోవాలండి. వీటన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని హాట్ ప్రిపేర్ చేసుకోవటానికైతే దానిలో ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. చిటికెడు చాట్ మసాలా వేసుకున్నానండి. దానిలో కావాలనుకుంటే మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. వీటినన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా! వీటినైతే ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగించుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి. లైట్‌గా ఉంటే సరిపోతుంది వేడైతే. వీటిని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటినైతే సిమ్‌లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే వెంటనే మనకి లోపల ఉడకకుండా పైన మాత్రమే క్రిస్పీగా ఉంటుందండి. సిమ్‌లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుందండి ఫ్రై అవ్వటానికైతే. వెంటనే ఫ్రై అవ్వవు.
మనకి లోపల వరకు ఉడకాలి కాబట్టి స్లోగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5-8 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ విధంగా సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి మనకి కలర్ చేంజ్ అయింది కదా, మరీ మనకి డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవైతే ఫ్రై అయిపోయండి. వీటిని అయితే తీసుకుందాం. లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయినా సరే మనకి తినేటప్పుడు మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ మరీ ఎక్కువగా పీల్చదండి, లైట్గానే ఆయిల్ పీల్చుతుంది. ఆయిల్ ఎక్కువగా పట్టదు కాబట్టి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవైతే పక్కకు తీసుకుందాము. వీటిని పక్కకు తీసుకుని మిగతాయి కూడా ఇదే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే ఫ్రై అయ్యేలోపు ఇందాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటి మీద అయితే మనం కారం చల్లుకుందాము. కారం వేడిగా ఉన్నప్పుడే చల్లుకోవాలండి. చల్లారిన తర్వాత వేసినా అసలు పట్టుకోదు. కారం 2 వైపులా బాగా చల్లుకుని వీటిని అయితే 1 నిమిషం పాటు పక్కన పెడితే కారం ఉప్పు చక్కగా పట్టుకుని ఉంటుందండి. వీటిని అయితే పక్కన పెట్టేసుకుని మిగతావి కూడా ఫ్రై అయిపోయండి. వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వాటిని పాకంలో వేసుకుని 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. వీటిని పాకంలో వేసుకుని 2 వైపులా ఒకసారి తిప్పుకొని పాకం బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. స్వీట్ కూడా రెడీ అయిపోయిందండి. వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో, కంటికి అందంగానే కాదండి నోటికి రుచిగా కూడా ఉంటాయి. టేస్ట్ మాత్రం ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ ఇవే ప్రిపేర్ చేసుకుంటారు. సింపుల్గానే అయిపోతుందండి. చూడటానికి పనిలా అనిపిస్తుంది కానీ చేస్తే ఈజీగానే అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇంకా ఈ కారంగా ఉన్నవి అయితే ఇంకా పిల్లలైతే మా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టానో లేదో వెంటనే అయిపోయాయండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ స్వీటు హాటు స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.